40 టన్నులు నాసాలు తగినప్పుడు ఇవన్నీ ఓ పూట కాకపోతే 2 పూటలు ఒక్క పూటకు మాత్రమే ఇవ్వండి. ఆయన మొత్తం తినమే నన్ను తిన్నాం. ఇక భోగం కావాలి. భోగం అంటే తెలియదా? ఎరినా కొండా భోగం అంటే తెలియదు అనుకున్నావా? బాబన్న దాన్ని హత్తంగా పరిచేదా పచ్చి బాలింతలో రథము నడిస్తే భోగం అంటే ఈ నభాము దొరలు ఎటువంటి వాళ్ళు తెలియదు. అది అట్లా ఉండు. నభాము అంటే ఎటువంటి వాడనే తెలుసుకో. నభాములు ఎట్లా బతికిన్నారు, ఎటువంటి పనులు చేస్తున్నారు అనేది ఇప్పుడు నేను చెప్తాను. పచ్చబాలింతలో మొత్తం తెలుస్తే కాదు, ఇంకా తెలుపుతా విను. 3 దినముల పాలిత 4 దినముల పాలిత 3 దినముల బాలికతో ముచ్చటలోని 4 దినముల బాలికతో నాట్యమాడి 7 దినముల బాలికతో ఏకాంతమాడి 10 దినముల బాలిక పక్కన మనడమే మన పని. 10 దినాలకే పక్కన అనుకుంటే గొప్ప కొట్టుకొని కాదురా. ఎంగిలి మండలం ఏకమైతే మక్కా మసీదు పోయినంత ఆనందంగా ఉంటుంది. నభాము దొరకు అక్కడ పోయే పైన ఇక్కడనే అంత ఆనందంగా ఉంటుంది. అంతేకాదు ఇంకా జరుపుతాను. చెల్లెల వరసలో చేరుకుంటాము. చెల్లె వరుసలో చేరుకొని అక్క వరుసలో హత్తుకొని కూతుర వరుసలో కూడుకొని తల్లి వరుసలో తగులుకోవడమే మన పని. తల్లిని తగులుకుంటారా? తల్లిని తగులుకున్నదే నభాము దొరలు అంటే అంతే. ఏమి నవాబులు తల్లిని తగులుకునే నవాబులు. నువ్వు ఇంత కులం ఏంటా? నువ్వు చూసేటప్పుడు నా కొడుకు కాబట్టి నీకేమి తెలియదు. నువ్వు సొక్కమై సాగు అయితే నీకు తెలిసింది. అది ఇప్పుడు మొత్తం తీరున్నది. నన్ను తిరున్నా భోగము తీరిపోయింది. ఈ మొత్తం